టెట్ ప్రాక్టీస్ విత్ సైకాలజీ మొదటి ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో సరైన ప్రవచనం. అంతర్గత ప్రేరణ అనేది దీర్ఘకాలికమైనది. అంతర్గత ప్రేరణ అనేది దీర్ఘకాలికమైనది. సరైన ప్రశ్న. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతే. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతే వైఖరి. సరైన ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. సరైన జతను గుర్తించండి. అంతర్దృష్టి అభ్యాసనం వర్ధిమర్, ఇది మాత్రమే సరైనది. థార్న్డైక్ యత్నదోష సిద్ధాంతం. సరైన ప్రశ్న. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత. డిస్లెక్సియా అనేది రాతపరమైన లోపమని ఇచ్చారు. రాతపరమైన లోపమని ఇచ్చారు, ఇది రాంగ్. డిస్లెక్సియా అనేది రాతపరమైన లోపం అంటే డిస్గ్రాఫియా. మిగిలినవి కూడా సరైనవే. డిస్ప్రాక్సియా మోటార్ సమన్వయ లోపము. అదేవిధంగా డిస్ఫేసియా భాషణ వైకల్యము. ఏడిహెచ్డి ప్రతిస్పందన నియంత్రణ లోపం. ఫస్ట్ ఆప్షన్ మాత్రం రా. సరైన ప్రశ్న. అభ్యాసన బదలాయింపు రకాన్ని తప్పుగా వర్గీకరించిన ప్రవచనాలను గుర్తించండి. క్రింది వానిలో అభ్యాసన బదలాయింపు రకాన్ని తప్పుగా వర్గీకరించిన ప్రవచనాలను గుర్తించండి. అవన్నీ కూడా క్రీడల్లో ఉన్న ప్రతిభ విద్యా అభివృద్ధిపై ప్రభావం చూపదు. ప్రతికూల బదలాయింపు, ఇది రాంగే. అదేవిధంగా తెలుగు బాగా వచ్చేవారికి ఆంగ్లం నేర్చుకోవడం కష్టంగా అనిపిస్తుంది. అనుకూల బదలాయింపు, ఇది రాంగే. ఇది ప్రతికూల బదలాయింపు అవుతుంది. అదేవిధంగా హిందీ తెలిసిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోగలడు. ఇది శూన్య బదలాయింపు అన్నాడు, ఇది రాంగే. ఇది అనుకూల బదలాయింపు. భాషా ప్రతిభ ఈతపై ప్రభావం చూపదు. ద్విపార్ష బదలాయింపు, ఇది రాంగే. సరైన ప్రశ్న. గుర్తింపు గణన ఫార్ములా ఏంటి? గుర్తింపు గణన ఫార్ములా అసలు ప్రయత్నాల సంఖ్య మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు. అసలు ప్రయత్నాలు అంటే మొత్తం ప్రయత్నాల సంఖ్య ఇంటూ 100. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. గుర్తింపు గణన ఫార్ములా ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సరైన ప్రశ్న. ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించి ఇవ్వబడిన ఎంపికల్లో సరైన ధరను గుర్తించండి. అభ్యాసనం లక్ష్య నిర్దేశితము. అదేవిధంగా అభ్యాసన వేగం వ్యక్తికి వేరుగా ఉంటుందన్నమాట, వేరువేరుగా అభ్యాసన వేగం అనేది. సరైన ప్రశ్న. పర్యాలోచన రిఫ్లెక్షన్ ఉపాధ్యాయునికి ఈ విధంగా సహాయపడుతుంది. పర్యాలోచన రిఫ్లెక్షన్ అనేది ఉపాధ్యాయుని యొక్క వృత్తి నైపుణ్యాలను పెంపొందిస్తుంది. ఇది సరైన ప్రశ్న. ఆనందాయక అభ్యాసన ఫలితం. ఆనందాయక అభ్యాసన ఫలితం మెరుగైన అవధానము మరియు ధారణ. మెరుగైన అవధానము మరియు ధారణ. సరైన ప్రశ్న. ఆర్టీఈ 2009లోని చాప్టర్లు సెక్షన్లు 7 అధ్యాయాలు ఉన్నాయి. అదేవిధంగా సెక్షన్లు ఏంటంటే 38. విద్యా హక్కు చట్టం 2009లోని చాప్టర్లు సెక్షన్లు ఏంటంటే చాప్టర్లు 7, సెక్షన్లు 38. సరైన ప్రశ్న. ఈ క్రింది వానిలో NCF 2005 ప్రాధాన్యత అంశం. ఆనందాయక అభ్యాసనం దీని యొక్క ప్రధాన ప్రాధాన్యత అంశం NCF 2005. సరైన ప్రశ్న. వైగాట్స్కి సాంఘిక నిర్మాణాత్మకలో ప్రతిపాదించని భావన. వైగాట్స్కి సాంఘిక నిర్మాణాత్మకతలో ప్రతిపాదించని భావన స్కిమా. సరైన ప్రశ్న. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే ప్రసవ పూర్వ కారకం క్రింది వానిలో. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే ప్రసవ పూర్వ కారకం తల్లి యొక్క మానసిక ఆరోగ్యం. తల్లి యొక్క మానసిక ఆరోగ్యం అనేది. సరైన ప్రశ్న. చర్యాత్మక పరిశోధనకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. క్రింది వానిలో చర్యాత్మక పరిశోధనకు సంబంధించి బీసీలు మాత్రమే సరైన. ఫలితాలను సాధారణీకరించడం జరగదు. అదేవిధంగా తరగతి గదిలోని విద్యార్థులే ప్రతి చైనాలు.
తర్వాత ప్రశ్న, ఒక పిల్లవాడు 10వ తరగతిలో తెలుగు చదివి ఇంటర్మీడియట్లో సంస్కృతం చదివాడు. ఇప్పుడు తెలుగు పునఃస్మరణ చేయబోగా సంస్కృతం అడ్డంకిగా మారింది. దీనిని ఇలా అంటారు. తిరోగమన అవరోధము అంటారు. తిరోగమన అవరోధం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో వికాస సూత్రం కానిది. వికాసం సౌలభ్యమగు నమూనాను అనుసరిస్తుంది ఇచ్చేది రాంగ్. ఫస్ట్ ఆప్షన్ మాత్రం రాంగ్. మిగిలినవి కూడా సరైనవి. వికాసం అనేది నిరంతర ప్రక్రియ. అదేవిధంగా వికాసం అనేది సాధారణం నుంచి ప్రత్యేకత వైపు సాగుతుంది అనమాట. వికాసం అనేది ఇది అంచనా వేయగలిగే నమూనాను అనుసరిస్తుంది వికాసం అనేది. తర్వాత ప్రశ్న, సాంఖ్యిక విధానాలను గణిత శాస్త్రాన్ని విస్తృతంగా అనుప్రయుక్తం చేసే మనోవిజ్ఞాన శాస్త్రం మనోమితి. ఏదంటే మనోమితి. తర్వాత ప్రశ్న, తన అన్న క్రికెట్ ఆడడం చూసిన 2 సంవత్సరాల పిల్లవాడు ఒక కర్రను బ్యాటలాగా ఉపయోగించి ఆడుట ఈ క్రీడా రకానికి ఉదాహరణ. సమాంతర క్రీడకు ఉదాహరణ ఇది. సమాంతర క్రీడకు. తర్వాత ప్రశ్న, వ్యక్తులు వారి రచనలకు సంబంధించి సరైన సమాధానాలను గుర్తించండి క్రింది వానిలో. ఏమాత్రం కరెక్ట్. కార్ల్ స్పియర్మ్యాన్ అబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథం రాశారు. కార్ల్ స్పియర్మ్యాన్ అబిలిటీస్ ఆఫ్ మ్యాన్. తర్వాత ప్రశ్న, జీన్ పియాజే ప్రకారం వ్యక్తిలోని ప్రవర్తనా భాగాలు వ్యవస్థీకరణ, అనుకూలనీయత. వ్యవస్థీకరణ, అనుకూలనీయత. తర్వాత ప్రశ్న, మనోసాంఘిక వికాస దశలోని కౌమార దశ యందు మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. తర్వాత ప్రశ్న, మేర్ అండ్ పోల్ ఫార్మ్ బోర్డు దీనిని గణన చేయడానికి ఉపయోగిస్తారు. ప్రజ్ఞన్. తర్వాత ప్రశ్న, మనోలైంగిక వికాసంలోని ఈ దశలో తదాత్మీకరణం అనేది అభివృద్ధి చెందును. మనోలైంగిక వికాసంలోని ఈ దశలో తదాత్మీకరణము అనేది అభివృద్ధి చెందుతుంది. గుప్త దశలో అభివృద్ధి చెందుతుంది. గుప్త దశ. తర్వాత ప్రశ్న, జాతీయ విద్యా ప్రణాళికా చట్టం 2005 వీరి రచన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్లోని వాక్యాలతో ప్రారంభమవుతుంది. జాతీయ విద్యా ప్రణాళికా చట్టం 2005 అనేది వీరి రచన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్లోని వాక్యాలతో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ వాక్యాలతో ప్రారంభమవుతుంది. తర్వాత ప్రశ్న, పిల్లలకు స్వేచ్ఛనివ్వడంలో విభిన్న దృక్పథాలను కలిగి ఉండే పిల్లల పెంపక శైలి అనేది. జోక్యరహిత పిల్లల పెంపక శైలి. తర్వాత ప్రశ్న, నోమ్ చామ్స్కీ పుస్తకం కానిది క్రింది వానిలో. A Mind That Found Itself అనేది అతని యొక్క పుస్తకం కాదు. మిగిలిన కూడా సరైనది. లాంగ్వేజ్ అండ్ మైండ్, అదేవిధంగా ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, అదేవిధంగా లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్. ఇవన్నీ కూడా అతని యొక్క రచనల పుస్తకాలే. తర్వాత ప్రశ్న, సాంఖ్యిక శాస్త్ర పితామహుడు ఎవరు క్రింది వానిలో. రొనాల్డ్ ఏ ఫిస్సర్. సర్ రొనాల్డ్ ఏ ఫిస్సర్ సాంఖ్యిక శాస్త్ర పితామహుడు. తర్వాత ప్రశ్న, పౌనపుణ్య బహుభుజిలో యక్షక్షం మీద అంశం. పౌనపుణ్య బహుభుజిలో యక్షక్షం మీద అంశం తరగతి అంతరాల మధ్య బిందువులు. తర్వాత ప్రశ్న, విద్యా సాంకేతిక శాస్త్ర ప్రధాన లక్ష్యాలు ఏమిటి క్రింది వానిలో. అవన్నీ కూడా సరైనవి. సమాచారాన్ని ప్రసారం చేయడము, అదేవిధంగా విశిష్ట నైపుణ్యాల సాధనకు సహకరించడము, స్వయంగా నేర్చుకునే అవకాశం కల్పించడం. ఇవన్నీ కూడా విద్యా సాంకేతిక శాస్త్ర యొక్క ప్రధాన లక్ష్యాలు. తర్వాత ప్రశ్న, MS వర్డ్ ఉపయోగించి వర్డ్ డాక్యుమెంట్లో పట్టిక జత చేయాలంటే దీనిపై క్లిక్ చేయాలి. ఇన్సర్ట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇవి సైకాలజీ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.